శ్రీకృష్ణావతారం దాల్చిన శ్రీ మహావిష్ణువుకు ఆయన చేసిన గొప్ప గొప్ప పనుల ఆధారంగా అనేక నామాలు వచ్చాయి. భాగవత కథనాన్ని అనుసరించి గోకులంలో పెరుగుతున్న బాలకృష్ణుడిని ఎలాగైనా సంహరించాలని కంసుడు ఎప్పటికప్పుడు పథకాలు పన్నుతూ ఉండేవాడు. కంసుడి దురాలోచనకు అతడి మిత్రులైన రాక్షసుల సహకారం అందిస్తూ ఉండేవారు. అయితే ఈ రాక్షసులంతా ఏదో ఒక విధంగా బాలకృష్ణుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా జరిగినప్పుడల్లా గోకులంలోని గోపబాలురకు కంసుడికి కూడా ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. పసిబాలుడు మహాబలవంతుడైన రాక్షసులను ఎలా సంహరించగలుగుతున్నాడని వారంతా విస్తుపోతూ ఉండేవారు. అయితే తాను సామాన్య మానవుడిని కానని, కారణజన్ముడినని తెలియచెప్పటం కోసం కృష్ణుడి లీలలు సాగుతూ ఉండేవి. ఒకసారి కంసుడు తన స్నేహితుడైన కేసి అనే రాక్షసుడిని కృష్ణ సంహారం కోసం పంపాడు. కేసి ఒక గుర్రం రూపంలో గోకులంలో ప్రవేశించాడు. ఆ గుర్రం భీకర ఆకృతిని కలిగి ఉండి దాని సకిలింతలు అందరినీ భయపెట్టాయి. ఆ గుర్రం కదలికలతో గోకులంలోని వారందరూ భయకంపితులయ్యారు. ఆ గుర్రం చివరకు కృష్ణుడి కంట్లో పడింది. అది సాధారణమైన గుర్రం కాదని, రాక్షసుడని శ్రీకృష్ణుడు గ్రహించాడు. వెంటనే ఆ గుర్రం మీదకు లఘించాడు. ఆ గుర్రం కోపావేశంతో ముందరి కాళ్లను ఎత్తి గట్టిగా శ్రీకృష్ణుణ్ణి తన్నింది. అయితే ఏమాత్రం ఆ దెబ్బకు చలించక దాని ముందర రెండు కాళ్ళు పట్టి ఒక్కసారి విసురుగా పైకెత్తి ఆ గుర్రాన్ని నేలకేసి కొట్టాడు శ్రీకృష్ణుడు. ఆ దెబ్బతో ఆ రాక్షసుడు కొద్దిసేపు అచేతనంగా నేల మీద పడినా మళ్ళీ వెంటనే శక్తి పుంజుకొని కృష్ణుడి మీదకు దూకాడు. ఈసారి కృష్ణుడు తన ఎడమ చేతిని గుర్రం నోట్లో గట్టిగా తిప్పగా దాని దంతాలన్నీ జారి నేల మీద పడ్డాయి. గుర్రం నోట్లో ఉన్న కృష్ణుడి చెయ్యి క్షణక్షణానికి ఉబ్బినట్లుగా అయ్యి ఆ రాక్షసుడు కేసీకి ఊపిరాడలేదు. వెంటనే ఆ రాక్షసుడు నోరు చీలి కిందపడి చచ్చాడు. ఆ రాక్షసుని పీడ పోవడంతో గోకులంలో ఉండే ప్రజలంతా ఆనందంతో పొంగిపోయారు. అలా కేసీ అనే రాక్షసుడిని సంహరించడం వల్ల శ్రీకృష్ణుడికి కేశవుడు అనే పేరు వచ్చింది. కంసుడు పంపిన రాక్షసుల్లో అరిష్టుడు అనే రాక్షసుడు భయంకరమైన వృషభ రూపంలో వచ్చి కృష్ణుడిని వధించాలని ప్రయత్నించగా ఆ వృషభాసురుడిని కూడా అవలీలగా శ్రీకృష్ణుడు సంహరించాడు. అలాగే వ్యోమాసురుడనే రాక్షసుడు కృష్ణ సంహార లక్ష్యంతో వచ్చాడు. ఆ రాక్షసుడు మయుడికి కుమారుడు. ఎన్నో మాయలు సృష్టిస్తూ గోప బాలకులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఒక రోజున వాడు గోప బాలకులందరినీ బంధించి తీసుకువెళ్ళి ఒక కొండ గుహలో దాచిపెట్టి ఆ గుహద్వారాన్ని పెద్ద బండరాయితో మూసివేశాడు. కృష్ణుడు ఆ విషయాన్ని గ్రహించి వ్యోమాసురుడి మీదకి వెళ్ళాడు. ఆ రాక్షసుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచి తన బలాన్నంతా ప్రదర్శించాడు. అయితే కృష్ణుడు ఎంతమాత్రం చలించకుండా ఆ రాక్షసుడిని పట్టి తన భుజబలంతో మట్టి కరిపించాడు. ఆ తర్వాత ఆ గుహద్వారానికి అడ్డంగా పెట్టిన బండను తొలగించి గోపబాలకులందరినీ రక్షించాడు. ఇలా చిన్నతనంలోనే బాలకృష్ణుడు తను ఎన్నెన్నో మాయలను చూపి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేశాడు.